మహాపరిశుద్ధుడు మా రక్షకుడైన పరలోకమందున్న మా తండ్రి, అయా బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని పౌలు గారు అన్నట్లుగా మరి నాయన ఈ ఏజెన్సీ ప్రాంతంలో నాయన నీ కుమారుడు నాయన నీ దాసుడు పౌలు గారు నాయన భారభరితమైన సేవా పరిచర్యలు ఎత్తుకున్నారు ప్రభు. ఆయన ప్రారంభంలో ఎవరు పలకరించలేదు, నాయన ఎవరు సహకరించలేదు. కానీ ఈరోజు నాయన తండ్రి ఈ చక్కటి మందిరాన్ని విశ్వాసాలు ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు ప్రభు. నాయన మీ కార్యాలట కంటికి కనబడ, చెవులకు వినబడ, హృదయానికి గోచరం కావు ప్రభు. అయ్యా మీరు సహాయం ఏ విధంగానైనా పంపగలరు ప్రభు. మీరు నమ్మకంగా ఉండగలిగితే చాలు ప్రభు. అయ్యా మీ దాసుని జ్ఞాపకం చేసుకొని పౌరు గారి పరిచయం విస్తరింపచేయండి. ఈ ప్రాంతంలో ఇంకా మారు మనసు పొందవలసిన వారు ఎంతోమంది ఉన్నారు ప్రభు. మరి ఎంతోమంది యవనస్తులు త్రాగుడికి బానిసైపోయి ఉన్నారు ప్రభు. మరి నాయన వారి హృదయాలు కదిలించండి ప్రభు. ఏసే నిజమైన దేవుడని నాయన మారు మనసు పొందడానికి సహాయం చేయండి ప్రభు. అయా నీ దాసుని బలంగా అభిషేకించండి. అయా నీ దాసుని బహుబలంగా వాడుకోండి ప్రభు. చక్కటి ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా నాయన అభివృద్ధినివ్వండి ప్రభు. ఆయన తండ్రి సేవకుని యొక్క అవసరతలు ఆయన చాలా ఉన్నాయి ప్రభు. అన్నీ కూడా మీరు తీర్చండి ప్రభు. అలాగే నా ప్రభా నా దేవ ఇచ్చిన బిడ్డలందరూ కూడా చక్కగా ప్రయోజకులై నాయన తల్లిదండ్రులకు లోబడేవారికి, దైవభయం కలిగిన వారికి మటుకు సహాయం చేసి వారి కుటుంబాన్ని దీవించండి. మరి నీ సేవకుడు ఏ స్థలంలో అడుగు పెడుతున్న స్థలం అంతా దీవింపచేయండి ప్రభు. మరి ఈరోజు ఇక్కడ నాయన సువార్త ఈ విధంగా జరగడానికి ప్రభు ఈ ప్రాంతం అంతా కూడా నాయన చక్కగా చూపించడానికి నాయన మీరు ఎన్నుకున్న మీ సేవకుని బట్టి అందుకని స్తుతిస్తూ ప్రభు మాకు కూడా నాయన ఈ సువార్తలో పాలుభాగస్తులు చేసినందుకు ఎంతగానో మిమ్మల్ని మహిమపరుస్తూ మరి సేవకుని దీవించండి. ఈ యొక్క మందిరపు సరిహద్దులను విశాలపరచండి, నూతన ఆత్మలను అనుగ్రహించండి. నాయన సంఘస్థుల్ని నాయన తండ్రి దేవుని పనిని కలబడి పనిచేసే మంచి మనస్సాక్షి కలిగిన వారిని అనుగ్రహించండి ప్రభు. అన్ని విషయాల్లో మేలు చేసి ప్రభు